ఎన్కన్వెన్షన్ విషయంలో కూడా నాగార్జున విషయంలో అప్పుడు చర్చ చూసాం. సరే దానికి ఆయన సైలెంట్ అయిపోయారు, చేసేదేం లేక. ఇక మళ్ళీ ఇప్పుడు ఇదొక వివాదాన్ని అదే అంటున్నా. ఇవాళ సమాజంలో 10 మందికి చెప్పే స్థితిలో ఉన్న వ్యక్తులు, సమాజంలో ఓవర్ నైట్ వాళ్ళకేమో ఆ స్థాయి దక్కల. దశాబ్దాల కృషి ఉంది వాళ్ళకి, కుటుంబ వారసత్వంగా దక్కిన కొంత కుటుంబ వారసత్వం నుంచి దక్కున్నా దాన్ని కన్సాలిడేట్ చేసుకొని వాళ్ళకి వాళ్ళు కూడా స్వయంగా రాణించి వాళ్ళ స్థాయికి చేరుకున్నారు. వాళ్ళు చేరుకున్నారు కాబట్టే వాళ్ళు చెప్పిన దాన్ని సమాజం ఫాలో అవుతుంది. అటువంటప్పుడు ఇవాళ సమాజానికి దిక్సూచిలాగా వ్యవహరించాల్సిన వ్యక్తులు ఇటువంటి విషయాల్లో ఇవాళ వీళ్ళ పేర్లు ప్రస్తావనకు రావడం అనేది చాలా చిల్లరగా ఉంది. వాళ్ళే ఆలోచించుకోవాలి. ఇటువంటి అంశాలు చర్చనీయాంశం అయ్యే కొంది ఒకవేళ ఇవాళ మీరు అంటే మీ వైపు ప్రభుత్వ పరంగా మీరు ఒక తప్పు చేశారని చెప్పని మీ వైపు ఏలెత్తి చూపుతుంటే సమాజం వైపు నుంచి కూడా 10 వేళ్ళు మీ వైపు చూడబడతా ఉన్నాయి. కారణం ఏంటి అంటే ఇప్పుడు జరుగుతున్న అంశమే. ఐబొమ్మ రవి చేసింది ఎంత పెద్ద తప్పో మీ స్థాయికి అంటే ఎవరు ఈ విధంగా ప్రభుత్వానికి ఎగ్గొట్టమని చెప్పట్లా, కానీ మీ స్థాయికి మీరు ఒక రోల్ మోడల్స్గా ఉన్నాళ్ళు ఇటువంటి చిల్లర ప్రయత్నాలు చేయడం అనేది, ఈ చిల్లరగా మీ పేర్లు బయటకు రావడం అనేది 100కి 100 పాళ్ళు మీకే ఆక్షేపణీయం. అది